తిరువెంపావై మూడవ పాసురం. திருச்சிற்றம்பலம். முத்தண்ணா வெண்ணகையாய் முன்வந்து எதிரெழுந்தேன் அத்தன் ஆனந்தன் அமுதன் என்றள்ளூரில் தித்திக்கப் பேசுவாய் வந்துன் கடைத்திரவாய் பத்துளை ரீசன் பரவடியே பாங்குடையே புத்தடியோ புன்மை தீர்த்தாட்கொண்டாய் பொல்லாது எத்தோ நீ நன்புடமை எல்லோ மரியோமோ சித்தம் மழகியார் பாடாரோ நம் சிவனை கித்தனையும் வேண்டும் எமக்கேனோ எம்பாவாய். తెలుగు తిరువెంపావై మూడవ పాసురం. ముత్యాలాధరహాసిని మున్ముందుగా వచ్చేవు అమితానందముతో మధురగానాలతో నీలీలా వచనములతో చెలువొప్పన్ కొలిచేవు పంచవర్ణ రసనులు సుఖ స్వాంతుల్ మీరు నూతన కాంతను నేను సరిచేయువారు మీరు మీ నియమం బెంతో ఏనాడో మాకెరుగే సహృదయులెల్లరూ శివ శివేతి పాడెదరు నిర్జిత చిత్తులను చేరగబోవన్ రావమ్మా. భావం. ముత్యాల వంటి తెల్లటి పలువరుసను కలిగిన ఓ చెలి అందరికన్నా మున్ముందుగా మేల్కొని వచ్చి చిరునవ్వుతోన నీవు కరుణించితే వెలుగును వెదజల్లేవు ఓ సాంబ శివా అంటూ మిక్కిలి ఆనందంతో మధుర గానాలాపన చేసే నీవు నిద్రిస్తున్నావా అనగా అందుకు పడుకున్నావిడ పంచవర్ణ రసనుల్ అంటే ఆ పంచాక్షరి మంత్రమును జపించువారు మీరు సుఖస్వాంతుల్ బ్రహ్మానందముతో నిండిపోయిన మనస్సులు గలవారు మీరు. కొత్తగా మార్గంలోకి వచ్చిన వారం మేము, మరి నన్ను సరిచేయుట మీ బాధ్యతేగా అని అనగా అందుకు వారు నీ నియమం బెంతో అంటే నీ భక్తి శ్రద్ధలు నియమనిష్టలు ఎంతో మాకు తెలుసులేవమ్మా. సహృదయులు అంటే మంచి హృదయం గలవారు ఎల్లప్పుడూ శివ శివేతి అంటూ ఆ శివనామాన్నే జపింతురు కదా. నిర్జిత చిత్తులను అనగా మనస్సు నిగ్రహించుకోగల వారిని పావై నోముకు పిలుద్దాం రావమ్మా అని అర్థం వస్తుంది. ధన్యవాదాలు.